నిజమైన ద్రాక్ష వ్యవసాయకుడు ఫలించిన ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచియుండుడి. మీరు నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమ యందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. చేసిలేడు మీరు నా స్నేహితులై ఉండురు. 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయుదాన్ని ఎరుగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. దేవుడి వాక్యాన్ని దీవించి మనతో మాట్లాడడం గాక. మనకు పరిచయమైనటువంటి భాగమే ఇది. అనేక సార్లు మనం ధ్యానిస్తూ వచ్చినాం. అయితే ఈ దినము మనం కొన్ని సంగతుల్ని మనం ధ్యానించుకొని ఆ విధంగా యోగ్యమైన రీతిలో మనము ప్రభు బల్లో మనం పాల్పొందుతూ వద్దాం. మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ముఖ్యంగా రాయబడినటువంటి మాట, అంటే పదే పదే చెప్పబడినటువంటి మాట ఏంటంటే నిలిచి ఉండుట కదా, నిలిచి ఉండడం. మొట్టమొదటిగా 4వ వచనంలో మనం గమనించినట్లయితే అది అక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? నా యందు నిలిచియుండుడి. ఇంగ్లీష్లో అయితే అబైడ్ ఇన్ క్రైస్ట్ కదా, అబైడ్ ఇన్ క్రైస్ట్, అబైడ్ ఇన్ మీ, అబైడ్ ఇన్ మీ. కాబట్టి ఈ పలికినటువంటి మాటలు ఎవరు పలుకుతూ ఉన్నారు? ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతూ ఉన్నారు. కాబట్టి అబైడ్ ఇన్ మీ అంటే నాలో మీరు ఉండాలి, అబైడ్ ఇన్ క్రైస్ట్. అదేవిధంగా మనం గమనించినట్లయితే తర్వాత 7వ వచనంలో చూడండి ఏమని రాయబడుతూ వచ్చింది? నా యందు మీరును మీ యందు నా మాటలను. తర్వాత ఏంటంట? ఏం నిలిచి ఉండాలంట? కాబట్టి ఆయన మాటలను నిలిచి ఉండాలంట. అదేవిధంగా మనం గమనించినట్లయితే 9వ వచనము. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు. తర్వాత 3వదిగా ఏంటి? ఆ ప్రేమ యందు నిలిచి ఉండాలి. కాబట్టి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిలో నిలిచి ఉండడం అంటే మొట్టమొదటిగా మనం దేంట్లో నిలిచి ఉండాలి? ఆయన మాటల్లో నిలిచి ఉండేటువంటి వారంగా ఉంటూ రావాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే ఇంకా ఎక్కడ నిలిచి ఉండాలి? ఆయన ప్రేమలో నిలిచి ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అదే యేసుక్రీస్తు ప్రభువారిలో నిలిచి ఉండడం అంటే అదే. యేసుక్రీస్తు ప్రభువారిలో నివసించడం అంటే అదే. యేసుక్రీస్తు ప్రభువారిలో కొనసాగడం అంటే అదే. ఈ అబైడ్ అనేటువంటి మాటలకి ఇవన్నీ కూడా పర్యావచనాలు అనమాట. అంటే ఇవన్నీ కూడా మీనింగ్స్, సినానిమ్స్ అంటారు. కాబట్టి నిలిచి ఉండడం, రిమైన్, కంటిన్యూ కదా, ఇవన్నీ కూడా చెప్పబడతా వచ్చినాయి. కాబట్టి మనము ఆయనలో కొనసాగాలి అంటే ఇంకా కొన్ని మాటల్లో, కొన్ని డిక్షనరీల్లో ఏమని చెప్పిందంటే ఎండ్యూర్ అని ఉంది. ఎండ్యూర్ అంటే ఏంటి? సహించడం. కాబట్టి ఆయనలో నిలిచి ఉండాలంటే మనం సహించాలి కూడా, చాలా సహించాలి. అవునా కదా? మనం దేంతో వేరుగా ఉన్నాం ఇక్కడ? లోకంతో మనం వేరే ఉన్నాం. కాబట్టి మనం లోకంతో వేరుగా ఉన్నప్పుడు, మనం లోకంలో జీవిస్తూ లోకంతో వేరుగా ఉన్నప్పుడు మనం అనేకమైనటువంటివి సహించాల్సి వస్తుంది.
మనం పనిచేసే చోట సహించాల్సి వస్తుంది, అదేవిధంగా మనము నివసించేటువంటి ప్రదేశంలో సహించాల్సి వస్తుంది, అనేకమైనటువంటివి సహించాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ కూడా మనం సహించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు మనం కొనసాగేటువంటి వారంగా నిలిచి ఉండేటువంటి వారంగా ఉండాలని జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి, మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా 7వ వచనంలో ఏమని రాయబడుతూ ఉంది? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. కాబట్టి మొట్టమొదటిగా ఏంటి? ఆయన మాటలు మనలో ఏం చేయాలంట? నిలిచి ఉండాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్తా ఉంటున్నాడు. యోహాను సువార్త, అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఇక్కడ ఎవరికి చెప్తా ఉంటున్నాడు? కాబట్టి యేసు తనను నమ్మినటువంటి వారికి కదా, తనను నమ్మినటువంటి వారికి ఏమని చెప్తా ఉంటున్నాడు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా ఏమవుతారంట? మీరు కాబట్టి నిజముగా మీరు నా శిష్యులైతారు. అంతేకాదు మీరు ఏమి గ్రహించగలుగుతారు? సత్యాన్ని గ్రహించగలిగేటువంటి వారిగా ఉంటూ వస్తారు. కాబట్టి మనం ఆయన వాక్యాన్ని, వాక్యములో నిలిచి ఉండేటువంటి వారిగా ఉంటూ రావాలి. ఆయన మాటల్లో నిలిచి ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు పదే పదే. నిలిచి ఉండడం అంటే ఏంటి కదా? ఏదో మనము కొన్ని మాటల్ని మెమరైజ్ చేయడం అంటే కంఠస్థం చేయడం చాలా మంచిదండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అందుకే బహుశా మనకు మీరు చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళినట్లయితే ప్రతి అధ్యాయాల్ని అన్నింటినీ కూడా ఏం చేస్తారు? కంఠస్థం చేయిస్తారు. కాబట్టి కంఠస్థం చేయడం చాలా మంచిది. అయితే కంఠస్థంతో పాటు కూడా ఏం చేయాలి? ఆ వాక్యం ఎక్కడ ఉండాలి? మన హృదయాల్లో ఉండాలి కదా. సాతానికి కూడా కంఠస్థం వచ్చు దేవుని వాక్యం, అవునా కదా? కదా, సాతానికి కూడా మనకంటే బాగా తెలుసు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని శోధించినప్పుడు దేంతో శోధిస్తా వచ్చినాడు? వాక్యమే ఎత్తిపడతా వచ్చినాడు. కాబట్టి హీ నోస్ వెరీ వెల్. ఆయనకి సాతానికి వాక్యం చాలా చక్కగా తెలుసు. అంతేకాదు, మనం గమనించినట్లయితే ఈ దినాల్లో ఈ లోకములో ఉన్నటువంటి వారు కూడా బైబిల్ చాలా ఎరిగినటువంటి వారిగా ఉంటున్నారు కదా. మనం ఎక్కడన్నా పోయి బయట నిలబడి మనం ఏదైనా చెప్పినామంటే వాళ్ళు చాలా అనేకమైనటువంటి విషయాలు చెప్తారు. మనకు తెలియనటువంటి విషయాలు కూడా చెప్తారు వాళ్ళు కదా. కాబట్టి అది కాదు నిలిచి ఉండడం అంటే, అది కాదు. కానీ నిలిచి ఉండడం అంటే ఏంటంటే కంఠస్థం చేయడమో లేకపోతే దాన్ని దేని కొరకు ఉపయోగించడమో కాదు. కానీ మనము ఆ యొక్క మాటల యందు విశ్వాసం ఉంచి, ఆయన ఎవరైతే చెప్పినారో వారి యందు విశ్వాసం ఉంచాలి. చూడండి, అదే ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం 38వ వచనంలో అదే జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 38వ వచనం. ఆయన ఎవరిని పంపెనో ఆయన్ని మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. కాబట్టి ఎందుకు వాళ్ళలో ఆయన వాక్యం నిలిచి ఉండలేదు? వారు ఆయన్ని ఏం చేయలేకపోతా ఉంటున్నారు? కాబట్టి మనలో వాక్యము లేకపోతే మనలో దేవుని మాటలు నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన మాటల్ని నమ్మాలి, విశ్వసించాలి కదా. ఒకప్పుడు మనం సువార్తను విశ్వసిస్తూ వచ్చినాం, ఆయన మాటల్ని ఎరిగి మనం ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరిస్తూ వచ్చినాం. కానీ అనేక మార్లు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మనం చాలాసార్లు నమ్మం ఆయన వాక్యాన్ని, ఆయన మాటల్ని నమ్మం. కాబట్టి మనలో ఆ యొక్క వాక్యము నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆయన్ని చెప్పినటువంటి ఆ మాటల్ని మనము నమ్మేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం. ఇక్కడ యూదులు కూడా, వాళ్ళలో కూడా ఆయన మాటలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఆయన మాటలు తెలుసు. చూడండి,
అయినను మీలో నా వాక్యమునకు వీళ్ళలో ఏం లేదంట, ఆయన వాక్యానికి చోటు లేదు. అందును బట్టి ఏం చేయాలనుకుంటా అంటున్నారు. కాబట్టి ఎప్పుడైతే మన జీవితాల్లో వాక్యానికి చోటు ఉండదో మనం ఏం చేస్తూ ఉంటామంటే అనేక మార్లు మనము ఆయన చంపేస్తూ ఉంటాం. ఆయన ఆల్రెడీ ఒకసారి మన కొరకై సిలువలో వేయబడినాడు, కానీ పదే పదే మనం చంపుతాం ఆయన. కాబట్టి వీళ్ళకి కూడా వాక్యం తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి యూదులకు కూడా వాక్యం తెలుసు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంట, వాళ్ళలో ఏం లేదంట, ఆ వాక్యానికి చోటు లేదు. ఆ వాక్యం వాళ్ళలో నిలిచి ఉండలేదు. కాబట్టి అందును బట్టే వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. అంతేకాదు చూడండి, ఇంకా కీర్తనకారుడు చెప్తాడు 119వ అధ్యాయం 11వ వచనంలో, 119, 11వ వచనం. కాబట్టి నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను కదా. కాబట్టి మన హృదయాల్లో మనము ఆయన వాక్యాన్ని ఉంచుకొని ఉన్నట్లయితే, లేకపోతే మన హృదయాల్లో వాక్యము నిలిచి ఉన్నట్లయితే మనం ఏం చేయలేం, పాపం చేయలేం. కాబట్టి మనం ఆయన వాక్యాన్ని మన హృదయములో లేకపోతే మన జీవితాల్లో మనము ఆయన వాక్యము మన జీవితంలో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే మన జీవితాల్లో నిలిచి ఉంటుందో, మన హృదయాల్లో ఆయన వాక్యం నిలిచి ఉంటుందో, అప్పుడే మనము పాపము చేయలేనటువంటి వారంగా, పాపాన్ని అసహ్యించుకునేటువంటి వారంగా ఉంటూ వస్తాం కదా. కాబట్టి చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఇంకా మన హృదయముల్లో ఆయన వాక్యం నిలిచి ఉన్నట్లయితే మనం ఏం చేయగలుగుతాం, ఆ పాపం నుంచి, పాపాన్ని కదా మనం పాపములో ఉండలేము. అదేవిధంగా 2వ అధ్యాయం 14వ వచనం, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు తండ్రులారా వ్రాయిచున్నాను, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు. ఇప్పుడు ఏమైతుంది, దేవుని వాక్యము మనలో నిలిచి ఉంటే ఏమవుతుంది, మనము దుష్టుని జయిస్తాం. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే దేవుని వాక్యం మనలో నిలిచి ఉన్నట్లయితే మనము పాపాన్ని చేయలేము. మనం అదేవిధంగా దేవుని వాక్యం మనలో నిలిచి ఉన్నట్లయితే మనం ఎవరిని జయించగలుగుతాం, దుష్టుని జయించగలుగుతాం. అందును బట్టే మన జీవితాల్లో, విశ్వాసులైనటువంటి మన జీవితాల్లో ఈ యొక్క వాక్యం అనేటువంటిది నిలిచి ఉండాలి, వాక్యానికి చోటు ఇవ్వాలి, ఆ వాక్యాన్ని హృదయములో ఉంచుకోవాలి. కాబట్టి ఆ విధంగా జీవించాలని ఆయన కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా మనం గమనించినట్లయితే చూడండి, యూదా ఇస్కరియోతు కూడా అందును బట్టి ఏమైపోతా వచ్చినాడంటే యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా ఉంటా వచ్చినాడు కదా. 12 మంది శిష్యుల్లో ఒకడా కాదా, ఒకడే కదా. 12 మంది శిష్యుల్లో ఒకడే, కానీ ఆయనలో ఏం నిలిచి ఉండలేదు, వాక్యం నిలిచి ఉండలే. అందును బట్టి ఆ రొట్టెను పుచ్చుకొని వాడు బయటికి వెళ్ళగానే ఏమొచ్చింది వానిలోనికి, వాక్యము వానిలో ఉన్న కారణాన్ని బట్టి వాడు దుష్టుని లేకపోతే సాతాన్ని జయించలేనటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి యూదా ఇస్కరియోతు ఆ విధంగా నాశనం అయిపోతా వచ్చినాడు. వాక్యము నిలవలే. యేసుక్రీస్తు ప్రభు వారితోనే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని 3.5 సంవత్సరాలు చూస్తూ వచ్చినాడు, అన్నీ చేస్తూ వచ్చినాడు, కానీ వాక్యము తనలో నిలిచి ఉండలేకపోతా వచ్చింది. అందును బట్టి అపవాది వాన్ని తీసుకొని పోతా వచ్చినాడు. ఎక్కడికి తీసుకొని పోతా వచ్చినాడు, నాశనానికి తీసుకొని పోయినాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా ఉంటురాలి. అంతేకాదు మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో దానియేలు కదా, అప్పట్లో ఏముంటా వచ్చింది,
ధర్మశాస్త్రం ఉంటా వచ్చింది కదా. దానియేలు వాళ్ళ ఇంట్లో ఉన్నాడా? కాదు. ఎక్కడున్నాడు? చెరలో ఉన్నాడు, బబులోన్లో ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యములో ఆయన నిలిచి ఉన్న కారణాన్ని బట్టి ఒక తీర్మానం చేసుకుంటా వచ్చినాడు. ఏమని తీర్మానం చేసుకుంటా వచ్చినాడు? నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు కదా. మన ఈ లోక సామెత ఏంటి? ఈ లోక సామెత బీ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్. ఎక్కడుంటే అక్కడ మలగాలంట అట్లా కదా. కానీ మనము దేవునిలో ఉన్నటువంటి మనకు అది వర్తించదు కదా. వీఆర్ ఏంటి మనం చూస్తూ వచ్చినాం, సపరేటెడ్ పీపుల్ కదా. కాబట్టి ప్రత్యేకించబడినటువంటి వారం. కాబట్టి మనము ప్రత్యేకంగా ఉండాలి. దానియేలు కూడా తన జీవితంలో అదే చేస్తూ వచ్చినాడు. ప్రత్యేకముగా ఉంటా వచ్చినాడు, పవిత్రంగా జీవిస్తూ వచ్చినాడు. ఎందును బట్టి అంటే తన జీవితంలో తన వాక్యము తన హృదయంలో భద్రపరుచుకుంటా వచ్చినాడు, వాక్యములో నిలిచి ఉంటా వచ్చినాడు. అందును బట్టి ఆయన ఆ విధంగా జీవించగలిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందును బట్టి పేతురు ఇది గుర్తెరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందుకే గొప్ప సాక్ష్యం చెప్తా వచ్చినాడు. చూడండి, యోహాను సువార్త 6:68 ఏమని చెప్తా వచ్చినాడు? నీ మాటలు ఎటువంటివంట? ప్రభువా, నీవే ఎటువంటి మాటలు గలవాడవంట? నిత్య జీవపు. కాబట్టి ఆయన మాటల్లో నిత్య జీవం ఉంది. నిత్య జీవము కలిగినటువంటి మాటలవి. కాబట్టి అటువంటి మాటల్లో, అటువంటి అటువంటి వాక్యములో మనము నిలిచి ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఎప్పుడైతే మనము అటువంటి మాటల్లో, అటువంటి వాక్యములో మనం నిలిచి ఉంటామో అప్పుడే మనము ఎవరిలో నిలిచి ఉంటాం? యేసుక్రీస్తు ప్రభువారిలో నిలిచి ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారిలో కొనసాగేటువంటి వారంగా ఉంటూ వస్తాం కదా. ఆ విధంగా మనం గమనించినట్లయితే కాబట్టి ఆయన వాక్యములో, ఆయన మాటల్లో మనము నిలిచి ఉండాలి. రెండోదిగా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 15:9-10 మనం ఇప్పుడు చూస్తూ వచ్చినాము. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచియుండుడి. అదేవిధంగా 10వ నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమయందు కదా. చూడండి, ఇవన్నీ ఇంటర్లింక్డ్. పైన చెప్పినటువంటి ఆయన మాటలు, ఆయన వాక్యంలో నిలిచి ఉండడము, ప్రేమలో నిలిచి ఉండడం అంతా ఇంటర్లింక్డ్ కదా. 10వ అది చాలా చక్కగా రాయబడుతూ వచ్చింది. మొట్టమొదటిగా ఏం చెప్తా వచ్చినాడు? నా ప్రేమయందు నిలిచి ఉండు. తర్వాత ఏం చెప్తా వచ్చినాడు? నేను ఏ విధంగా అయితే తండ్రి ఆజ్ఞల్ని గైకొని ఆయన ప్రేమలో నిలిచి ఉన్నానో మీరు కూడా నా మాటలు, నా ఆజ్ఞల్ని గైకొని ఏం చేయాలంట? ఆయన ప్రేమలో. కాబట్టి మనకిచ్చినటువంటి ఆజ్ఞల్ని, లేకపోతే మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో, తండ్రి యొక్క మాటకి విధేయత చూపిస్తా వచ్చినాడు. ఎవరు? ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి విషయం కూడా ఆయన చెప్పినటువంటి, తండ్రి చెప్పినటువంటి మాటలను అన్నిటినీ కూడా తూచా తప్పకుండా నెరవేరుస్తూ వచ్చినాడు. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలే, ఎక్కడా కూడా పడిపోలే, తప్పిపోలే. అందుకే మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చదువుతూ వచ్చినాం 7:26 ఆయన ఎటువంటి వాడంట? పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, ప్రత్యేకించబడి. ఎందుకంటే ఆయన తండ్రి చెప్పినటువంటివన్నీ కూడా చేస్తూ వచ్చినాడు కాబట్టి ఆ విధంగా జీవిస్తూ వచ్చినాడు. ఆయనలో దోషం ఉందని ఎక్కడ కూడా ఎవరు కూడా కనిపెట్టలేకపోతా వచ్చినారు. సవాల్ విసురుతా వచ్చినాడు కదా. పాపం ఎట్లా స్టార్ట్ అయింది? ఆజ్ఞ అతిక్రమమే పాపము కదా. కాబట్టి ఆజ్ఞల్ని అతిక్రమించడం ద్వారానే పాపం వచ్చింది. అయితే ఈయన ఏం చేస్తా వచ్చినాడంట? యేసుక్రీస్తు ప్రభువారు నేను ఏ విధంగా తండ్రి యొక్క ఆజ్ఞల్ని గైకొని
వాటి విధంగా నడుచుకుంటా వచ్చినానో మీరు కూడా ఆ విధంగానే నడుచుకోవాలి. అప్పుడే ఎక్కడ ఉన్నట్టు ఆ ప్రేమలో నిలిచి ఉండేటువంటి వారంగా ఉంటూ వస్తాం కదా. అంతేకాదు మనం చూసినట్లయితే యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించిన ఎడల కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తే మనం ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలు గైకొంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అయినటువంటివి. ఆయన ఆజ్ఞల్ని గైకొనడమే ఆయన ప్రేమించడము. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల్ని. ఒక వ్యక్తిని మనము ఆది కాండంలో మనం చూడవచ్చు. ఆయన ఆజ్ఞల్ని గైకొంటా వచ్చినాడు. దేవుడు చెప్పినటువంటి ప్రతి పనికి లేకపోతే ప్రతి మాటకి విధేయత చూపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఆయన ఎవరంటే అబ్రహాం. చూడండి మనం కొన్ని ఇన్స్టెన్సెస్ అబ్రహాం జీవితంలో మనం చూస్తూ వచ్చినాం. ఏ విధంగా ఆయన దేవుని మాటకి విధేయత చూపిస్తూ వచ్చినాడు అనేటువంటి. చూడండి ఆది కాండము 12:1 నీవు లేచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటే ఏమంటా వచ్చినాడు? వెంటనే ఏం చేస్తా వచ్చినాడు? 4వ యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. కాబట్టి చూడండి మొదటి వచనంలో చెప్తా వచ్చినాడు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల్ని నీ సొంత వారిని అందరిని విడిచి వెళ్ళిపో. కాబట్టి ఏ మాత్రం మాట్లాడలే. 4వ వచనంలోకి వచ్చేసరికి యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము అంతే. చూడండి అసలు ఎంత గొప్ప విధేయత కనపరుస్తూ వచ్చినాడు. అదేవిధంగా చూడండి 13:17-18 కాబట్టి చూడండి ఈయన ఈ యొక్క చేసినటువంటి కారణాన్ని బట్టి కాబట్టి చూడండి ఇక్కడ కూడా నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదన్నని కాబట్టి చెప్పినాడు. దేవుడు ఏమని చెప్పినాడు? నువ్వేం చేయాలా? ఈ దేశాన్ని అంతటిని కూడా పొడుగు వెడల్పు గొలుచు అదంతా నీకు ఇస్తానని చెప్పినాడు. కాబట్టి వెంటనే అబ్రహాము దానికి విధేయత చూపించి దాన్ని ఆ విధంగా చేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందును బట్టే అబ్రహాము తన జీవితంలో అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి అందును బట్టి అబ్రహాం ఎంతగానో ఆశీర్వదింపబడినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అదేవిధంగా చూడండి ఇంకొక వచనం మనం చూస్తూ వచ్చినాం ఆయన విధేయతకి. ఆది కాండము 17:9-10 మరియు దేవుడు గైకొనవలెను చాలు 23 17-23 అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును తన ఇంట పుట్టిన వారినందరినీ తన వెండితో కొనబడిన వారినందరినీ అబ్రహాము ఇంటి మనుషుల్లో ప్రతి వానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. కాబట్టి చూడండి దేవుడు ఏం చెప్తా వచ్చినాడంటే నిబంధన గురించి మాట్లాడతా మీరేం చేయాలి, నువ్వేం చేయాలి? సున్నతి. నువ్వు ఇంట్లో ఉన్నటువంటి మగవారందరూ కూడా సున్నతి చేసుకోవాలంటే ఏమైనా తడువు చేసినాడా? 23 ఎక్కడ ఏమని రాయబడింది? ఆ దినమందే కదా. ఆ దినమందే మనం ఎంతమంది ఆ దినమందే కదా. ఏదైనా చెప్పినటువంటి దేవుడు చెప్పినటువంటి మాటల్ని ఆ దినమందే ఎంతమంది మనం చేస్తున్నాం కదా. కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఎన్నిసార్లు చెప్పినా మనం అట్లే ఉంటే చాలా అది దేవునికి విసుగు తెప్పించేదిగా ఉంటూ వస్తుందన్నమాట. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు మనము. చూడండి అందుకే అబ్రహాము
దేవుని మాటకి అంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చినాడు. అందుని బట్టి దేవుని మాట చెప్పగానే ఆయన విధేయత కనపరిచినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఈ విధంగా మనం గమనించినట్లయితే అబ్రహాం యొక్క జీవితంలో అనేకమైనటువంటి ఇన్స్టెన్సెస్. ఆ తర్వాత కుమారుణ్ణి బలి ఇవ్వమంటే కూడా ఏం వెనుదిరిగినాడా? ఏ మాత్రం వెనుదిరగలే. కుమారుణ్ణి బలి ఇవ్వడానికి కూడా ఇష్టపడుతూ వచ్చినాడు. కాబట్టి ఎప్పుడైతే మనము ఆయన చెప్పినటువంటివన్నీ కూడా, లేకపోతే ఆయన ఆజ్ఞల్ని గైకొంటే ఏమని అంటాడంటే చూడండి, అదే అధ్యాయంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై. అందుకే ఏమంటా వచ్చినాడు, అబ్రహామును ఏమంటా వచ్చినాడు, ఎక్కడంటా వచ్చినాడు, యాకోబులో ఏమంటా వచ్చినాడు, 2:23 కదా, ఏమంటా వచ్చినాడు ఈయన. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. దేవుని స్నేహితుడని అతనికి ఎందుకు? దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా ఆయన పాటించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఆ విధంగా పాటించినట్లయితే ఏమని పిలుస్తా అంటా ఉన్నాడు, స్నేహితుడని పిలుస్తా. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఆయన యొక్క వాక్యము నిలిచి ఉంటే ఏమంటాడు, శిష్యులు కదా. రెండవదిగా ఆయన ఆజ్ఞల్ని గైకొని వాటి ప్రకారంగా నడుచుకుంటే ఏమని పిలుస్తాడు? కాబట్టి ఇది మనం గమనించేటువంటి వారంగా మనం ఉంటురాలి. మనం ఆయన స్నేహితులంగా ఉండగోరుతా ఉంటున్నామా? ఆయన స్నేహితుడిగా ఉన్న కారణాన్ని బట్టి అబ్రహాముతో దేవుడు అన్నీ చెప్తా వచ్చాడు కదా. ఏదైనా విడిచిపెట్టినాడా? ఏది విడిచిపెట్టలే. ప్రతిదీ కూడా బయలుపరుస్తూ వచ్చినాడు. సొదొమ గొమొరాని నేను నాశనం చేస్తా. కాబట్టి ఏ విధంగా దీన్ని గురించి ఎవరితో డిస్కస్ చేయకుండా, దేవదూతలతోనా? కాదు, అబ్రహాముతో డిస్కస్ చేయకుండా ఏ విధంగా నేను ఈ కార్యం చేస్తా. అందుకే వచ్చినాడు అబ్రహాముతో మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి ఎప్పుడైతే మనము ఆ యొక్క దేవుని ఆజ్ఞల్ని, ఆయన ఆజ్ఞల్ని మనం పాటించినట్లయితే మనం ఏమని పిలువబడతామంటే ఆయన స్నేహితులంగా పిలువబడతాము. ఎప్పుడైతే మనం ఆయన స్నేహితులంగా ఉంటామో ఆయన ప్రతిదీ కూడా మనతో, ఆయన చెప్పేటువంటి వాడు ప్రతిదీ కూడా మనకు బయలుపరిచేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. కాబట్టి మనము ఆయన ప్రేమలో నిలిచి ఉండాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞల్ని పాటించేటువంటి వారంగా మనం ఉంటురాలి. అదేవిధంగా చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో కూడా నిలిచి ఉండును. చూడండి, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు. కాబట్టి యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా మనం ఇదే చూస్తూ ఉంటున్నాం. యోహాను భక్తుడు తిరిగి అదే జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కదా. కాబట్టి మనము ఆయన ఆజ్ఞల్ని గైకొనేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞల్ని గైకొంటామో అప్పుడే మనం ఆయన్ని ఏం చేస్తాం? ప్రేమించేటువంటి వారంగా ఉంటూ వస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే తండ్రి ఆజ్ఞల్ని గైకొని ఆయన్ని ప్రేమిస్తూ వచ్చినాడో, అదేవిధంగా మనం కూడా ఆయన ఆజ్ఞల్ని గైకొని మనం ఏం చేయాలి? ఆయన ప్రేమలో నిలిచి ఉండేటువంటి వారంగా ఉంటురాలి. కాబట్టి ఆయన ఆజ్ఞల్ని గైకొనడం అంటే ఆయన ప్రేమించడం కదా. చూడండి, రెండోదిగా మనం గమనించినట్లయితే ఇంకా ప్రేమను గురించి ఆయన ఏమో చెప్తా ఉంటున్నాడు. తర్వాత మనం వచనాల్లో మనం చూడవచ్చు. 12వ వచనం, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనన్నట్టే నా ఆజ్ఞ కదా. కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరిని ఏం చేయాలంట? మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞల్ని గైకొనడం ద్వారా ఆయన ప్రేమలో నిలిచి ఉంటాం, తద్వారా ఆయన్ని ప్రేమిస్తాం. రెండోదిగా మనం ఏం చేయాలా? ఆయన ఏ విధంగా అయితే మనల్ని ప్రేమించినాడో మనం కూడా ఏం చేయాలా? ఒకరినొకరము ప్రేమించాలా కదా. అంతేకాదు, మత్తయి సువార్తలో 22వ అధ్యాయం 36, 39 వచనాలు ఈ ఆజ్ఞల గురించి ఆయన చెప్తా చూడండి.
మత్తయి సువార్త 22. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది. కాబట్టి మొట్టమొదటి ఆజ్ఞ అది. అదేవిధంగా రెండో ఆజ్ఞ ఏంటి? తర్వాత మనం గమనించినట్లయితే ఇది ముఖ్యమైనదియు మొదటిదియు నా ఆజ్ఞ. తర్వాత నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞ దాని వంటిదే కదా. కాబట్టి మొదటి ఆజ్ఞకి రెండో ఆజ్ఞకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? రెండో ఆజ్ఞ కూడా అంతే ఇంపార్టెంట్ కలిగినటువంటి దాని వంటిదే అని చెప్తా వచ్చినాడు కదా. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువాని ఏం చేయాలంట? ప్రేమించాలి. ఇప్పుడు పొరుగువారంటే ఎవరు? మనం ఆ కథ మనకు తెలిసినటువంటి ఉపమానం ఏంటది? సమరయుని ఉపమానం కదా. పొరుగువారంటే అదే. కాబట్టి మనము ఆ విధంగా మనల్ని ఏ విధంగా ఆయన ప్రేమిస్తూ వచ్చినాడు? శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. కాబట్టి అటువంటి ప్రేమతో మనం ఆయన్ని ప్రేమించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. నరహంతకుడు కనుక కాబట్టి ఇటువంటి ప్రేమని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నాడు. చూడండి, ప్రేమ ఏ విధంగా తెలిసిందంట మనకు? ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకున్నాం కదా. ఏమని తెలుసుకున్నాము? ఆయన మన కొరకై ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టినాడని తెలుసుకుంట ద్వారా ప్రేమ అంటే ఏందో మనకి. కాబట్టి అదే మనం ఏం చేయాలి? వేరే వాళ్ళకి కూడా అది. కాబట్టి అదే దీని యొక్క భావం. కాబట్టి మనం అది చేసేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. దాన్ని మనం ప్రకటించేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఆ యొక్క శిలువ పైన ఉన్నటువంటి దొంగ కూడా అదే చేస్తూ వచ్చినాడు. పక్కన మనకి చెప్తా వచ్చినాడు. ఏమని చెప్తా వచ్చినాడు? బుద్ధిహీనుడా కదా, మనమైతే మూర్ఖులము కదా, కఠినమైనటువంటి మనసు గల వాళ్ళం, నేరస్తులము, ఈ శిక్ష మనకు కరెక్టే. కాబట్టి అక్కడే ఆయన సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ప్రకటించేటువంటి వారంగా ఆయన చేసినటువంటి ఆ యొక్క ప్రేమని, ఆయన చూపించినటువంటి ఆ యొక్క ప్రేమని మనము ఇతరులకి వెల్లడిపరిచేటువంటి వారంగా మనం ఉంటురాలి. అదే మనము చేసేటువంటి వారంగా మనం ఉంటురాలి. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిలో నిలిచి ఉండడం అంటే ఏంటి? యేసుక్రీస్తు ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. రెండోదిగా మనం గమనించినట్లయితే ఆయన యొక్క ప్రేమ. అందును బట్టే యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పేతురుని పక్కకు పిలిచి అడుగుతూ ఉంటున్నాడు. 15-18 వచనాలు, 15 నుంచి 18 వచనాల్లో అంటూ ఉంటున్నాడు. ఏమని అంటా ఉన్నాడు? పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఎన్నిసార్లు అడిగినాడు? 3 సార్లు అడిగినాడు. పేతురు ఏం చేస్తూ ఉంటున్నాడు? చిన్న బుచ్చుకున్నాడు కదా. ఎన్నిసార్లు ప్రభు అడుగుతావు, నేను ప్రేమించిన, ఎందుకు 3 సార్లు అడిగినా? 3 సార్లు ఏం చేసినాడు? బొంకినాడు కదా. నీవెవరో నాకు తెలియదని చెప్పినాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో నాకు తెలియదని చెప్పినాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 3 సార్లు అడుగుతూ వచ్చినాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా కదా. కాబట్టి మనల్ని కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన అడుగుతూ వస్తూ ఉంటున్నాడు, మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉంటున్నామా కదా. మనం ఆయన ప్రేమలో నిలిచి ఉన్నామా? మనం ఆయన వాక్యములో నిలిచి ఉన్నామా? ఆయన ఆజ్ఞల్ని మనము గైకొంటా ఉంటున్నామా? ఆయన యొక్క మాటలు మన హృదయములో ఉన్నాయా? లేకపోతే ఆయన వాక్యానికి మన జీవితాల్లో చోటే లేదా కదా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని అడుగుతూ ఉంటున్నాం, మనం ఏ విధంగా జీవిస్తూ ఉంటున్నాం. కాబట్టి
ఈ దినాల్లో ఎంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ వాక్యము ఆయన మాటల నుంచి తొలగిపోవటానికి అనేకమైనటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థీరీస్ ఆర్ లాట్ ఆఫ్ శర్మన్స్ కదా, అనేకమైనటువంటి వాక్యాలు అనేకమైనటువంటి వారు చెప్తూ ఉంటున్నారు. ఈజీగా తొలగిపోవడానికి ఆస్కారం ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి అద్భుతమైనటువంటి దర్శనంలోనికి మనల్ని తీసుకొచ్చి సంఘం ఏంటో కాబట్టి సంఘ దర్శనంలోనికి మనల్ని నడిపించి వాక్యం ఏంటో కదా, వాక్యము ఎట్లా చెప్పాలి, లేకపోతే మనల్ని సరి చేస్తే అటువంటి దర్శనంలోనికి మనల్ని నడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి మనము దీని నుంచి తొలగిపోయేటువంటి వారంగా మనం ఉండకూడదు. ఆయన ఆజ్ఞల్ని గైకొంటూ ఆయన్ని ప్రేమిస్తూ ఆయన ప్రేమలో నిలిచి ఉండి ఆయన వాక్యంలో నిలిచి ఉండి దినదినము మనం అభివృద్ధి పొందేటువంటి వారంగా మనం ఉంటూ రావాలని ఆయన కోరుకుంటూ వస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా మనం ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయగాక. ఒకవేళ మనం ఆ విధంగా లేకపోతే మనము ఒకసారి మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో మనం బల్లో పాల్పొందినట్లు దేవుడు మనకు సహాయం చేయండి.